హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ విన్ను. ఫ్రెండ్స్, మనకి యూట్యూబ్ లో ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. అదేంటిదంటే మనకి మాన్యువల్ క్లైమింగ్. మనకి ఇంత ముందుకి ఏమైనా నార్మల్ గా ఉన్న వేరే వాళ్ళ సాంగ్ వాడినప్పుడు మన వీడియోలో మనకు క్లైమ్స్ అనేవి వచ్చేవి. ఆ క్లైమ్స్ వచ్చినప్పుడు ఆ వీడియో డిలీట్ చేయడము లేదా రెవెన్యూ షేర్ చేసుకోవడమో జరిగేది. సో దీనివల్ల మనకి రెవెన్యూ అనేది కొంచెం తగ్గేది అండ్ వాళ్ళకు కూడా ప్రాఫిట్ అయితే వచ్చేది. ఇది మనకి క్యాజువల్ గా ఇంతకుముందు జరిగేది. కాకపోతే ఇప్పుడు వచ్చిన కొత్త అప్డేట్ లో మనకి రెవెన్యూ అనేది షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి కాపరేట్ క్లైమ్ వచ్చినప్పుడు. కాకపోతే ఇది ఓన్లీ మాన్యువల్ క్లైమింగ్ లోనే వర్తిస్తుంది. అదే మనకి యూట్యూబ్ ఆటోమేటిక్ గా మనకి క్లైమ్స్ కానీ స్ట్రైక్స్ కానీ ఇచ్చినట్టయితే మనకి దానిలో షేర్ చేసుకోలేం. అప్పుడు మనకు వీడియో అయితే డిలీట్ చేయవలసిందే. మీకు ఇక్కడ ఫస్ట్ మాన్యువల్ క్లైమింగ్ అంటే ఏంటో మీకు చెప్తాను. మనం యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేస్తాం కదా, అప్లోడ్ చేసేటప్పుడు మనకి 95% రాగానే యూట్యూబ్ ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసి మనం ఏమైనా కాపీరైట్ కంటెంట్ వాడితే డిలీట్ చేస్తుంది ఆ వీడియోని. అట్లాంటప్పుడు అది మాన్యువల్ క్లైమింగ్ కిందకి రాదు. అదే మనకి వీడియో అప్లోడ్ చేశాక కొద్ది రోజులకి ఒక 2-3 days కి 5 days కి వేరే పర్సన్ మన మీద క్లైమ్ వేసా అనుకోండి, ఈ సెకండ్ నుంచి ఈ సెకండ్ వరకు వాడాడంటే సపోజ్ ఒక 10 seconds నుంచి వెళ్ళి ఒక 1 minute వరకు నా కంటెంట్ వాడాడు అని కాపీరైట్ క్లైమ్ వేసా అనుకోండి, అది మనకు మాన్యువల్ క్లైమింగ్ కిందకి వస్తుంది. అదే యూట్యూబ్ ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేస్తే అట్లాంటి వాటికి మనం ఏం చేయలేం. సో గైస్, ఈ కొత్తగా వచ్చిన అప్డేట్ లో మనకి యూజ్ ఎలా అవుతుందంటే, ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ మీ మీద క్లైమ్ వేసా అనుకోండి, నా వీడియోలో ఇతను 1 minute నుంచి వెళ్ళి 2 minutes వరకు నా కంటెంట్ వాడాడు అని క్లైమ్ వేసా అనుకోండి, మ్యూజిక్ వీడియోనో సంథింగ్ ఏదో ఒకటి మీరు వాడారు, తను కనుక్కొని మీ మీద క్లైమ్ అయితే వేసాడు, ఈ సెకండ్ నుంచి వెళ్ళి ఈ సెకండ్ వరకు వాడాడని టైం స్టాప్స్ వేసి మరి మనకి క్లైమ్ అయితే వేసా అనుకోండి. అదే మనకి నార్మల్ డేస్ లో అయితే మనం ఖచ్చితంగా రెవెన్యూ షేర్ చేసుకోవడమో వీడియో డిలీట్ చేయడమో జరిగేది. అదే ఇప్పుడు మనం ఏం చేసాం అంటే, నేను మన ఒక వీడియో అయితే చేశాను, యూట్యూబ్ వీడియో ఎడిటర్ అని మనకి స్టూడియో బీటాలో ఉంటుంది. సో దానిలోకి వెళ్ళి మనం ఎక్కడెక్కడైతే మనం వాడతాము, అంటే వేరే వాళ్ళు మన క్లైమ్ వేస్తారు కదా, ఈ సెకండ్ నుంచి ఈ సెకండ్ వాడారు కంటెంట్ అని. సో ఈ వీడియో ఎడిటర్ మనం యూజ్ చేసుకుని, ఈ స్టూడియో బీటాలో ఉండే వీడియో ఎడిటర్ మనం యూజ్ చేసుకుని ఎక్కడెక్కడైతే వాళ్ళ కంటెంట్ మనం వాడతామో ఆ కంటెంట్ డిలీట్ చేయడము, లేదా మ్యూజిక్ వాడితే ఆ మ్యూజిక్ తీసేసి మనకి యూట్యూబ్ లో నో కాపీరైట్ మ్యూజిక్ మనకి చాలా దొరుకుతాయి ఆడియో లైబ్రరీలో, దాన్ని మనం యాడ్ చేయడము. అంటే మనం ఒకవేళ 10 seconds వాడితే 10 seconds ఆ మ్యూజిక్ ని కవర్ చేయడము, లేదా మొత్తం ఆ వీడియో మొత్తం వాడామనుకోండి, ఆ వీడియో మొత్తం మనం కవర్ చేసుకోవచ్చు ఆ నో కాపీరైట్ మ్యూజిక్ తోటి. ఒకవేళ మీకు ఈ వీడియో ఎడిటర్ ఎలా వాడాలో తెలియకపోతే నేను ఆల్రెడీ క్లియర్ గా వీడియో చేశాను, ఇక్కడ ఐకాన్స్ లో వేసాను, మీరు చూడండి. అందులో మీకు స్టెప్ బై స్టెప్ చెప్పాను ఎలా వాడాలి అని. సో ఈ వీడియో ఎడిటర్ యూజ్ చేసుకుని మనం ఆ ఎక్కడెక్కడైతే వాడతామో కంటెంట్ దాన్ని డిలీట్ చేసి మళ్ళీ మనం సేవ్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా మనకి మాన్యువల్ గా కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది అనుకోండి, మనకి రెవెన్యూ షేర్ చేసుకోకుండా వీడియో డిలీట్ చేసి మనం సేవ్ చేసుకోవచ్చు. సో దీని వల్ల మన రెవెన్యూ అనేది ఎట్టుపోదు, మనకి ఈజీ ఉంటుంది క్లైమ్స్ అనేవి వచ్చినప్పుడు. ఇది మనకి యూట్యూబ్ లో వచ్చిన కొత్త అప్డేట్. అండ్ గైస్, మనకి సెకండ్ అప్డేట్ ఇక్కడైతే రాలేదు కానీ మనకి ఫారెన్ కంట్రీస్ లో అయితే వచ్చేసింది. అంటే మనకి యూట్యూబ్ కింద మనకి కొన్ని ఛానల్స్ కి జాయిన్ ఉంది కదా స్పాన్సర్ అవడానికి, అండ్ పక్కనే ఇంకొక బటన్ అయితే మనకు వచ్చేస్తుంది. అంటే మనకి ఎవరైనా యూట్యూబ్ ఛానల్ నచ్చింది అనుకోండి, ఆ ఛానల్స్ మనం డైరెక్ట్ గా డొనేట్ అయితే చేయొచ్చు మనీ. ఇలా మనం డొనేట్ చేసిన మనీ యూట్యూబ్ అయితే ఏం తీసుకోదు, మనం ఎంతైతే డొనేట్ చేస్తామో డైరెక్ట్ గా క్రియేటర్ కి వెళ్ళిపోతుంది. ఇది మనకి ఇండియాలోకి అయితే రాలేదు కానీ మన ఫారెన్ లో అయితే రన్ అవుతుంది, ఇండియా కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. అండ్ గైస్, మనకి నెక్స్ట్ అప్డేట్, మనకి ఛానల్ కి మనం స్పాన్సర్ చేయాలంటే 159 రూపీస్ పెట్టి మనం స్పాన్సర్ చేయొచ్చు పర్ మంత్ కి. కాకపోతే కొంతమంది క్రియేటర్స్ ఏం చేస్తున్నారంటే, ఈ అమౌంట్ కొంచెం పెంచండి, మా వ్యూవర్స్ ఇంకా ఎక్కువ స్పాన్సర్ చేయాలనుకుంటున్నారని చాలా మంది అయితే యూట్యూబ్ అయితే అడుగుతున్నారు. సో దీనికోసం యూట్యూబ్ ఏం చేస్తుందంటే, మనకి ఈ స్పాన్సర్ చేస్తాం కదా, దీన్ని మనకి 5 ఆప్షన్స్ లాగా చేద్దామని చూస్తున్నారు. 5 ఆప్షన్స్ అంటే, ఇప్పుడు సపోజ్ 159 రూపీస్ ఉంది, మనకి ఒకటే ఒక ఆప్షన్ ఉంది స్పాన్సర్ చేయడానికి, జస్ట్ 159 రూపీస్. అదే ఈ 5 ఆప్షన్స్ తీసుకొస్తే ఏమవుతుందంటే, ఆ యూట్యూబ్ క్రియేటర్ ఉంటారు కదా, తను సెట్ చేసుకోవచ్చు 1000, 500, 250 లేదా 150 ఇలా 5 ఆప్షన్స్ లాగా సెట్ చేసుకోవచ్చు. సో అలా తను 5 ఆప్షన్స్ సెట్ చేసి పెట్టుకున్నాక ఆ వ్యూవర్ ఏం చేస్తారంటే, తన దగ్గర ఎంత అమౌంట్ అయితే ఉంటుందో, తను ఎంతైతే స్పాన్సర్ చేయాలనుకుంటాడో అంత అయితే స్పాన్సర్ చేయొచ్చు. సో దీనివల్ల ఎక్కువ అమౌంట్ స్పాన్సర్ చేయాలనుకున్న వాళ్ళు ఎక్కువ అమౌంట్ స్పాన్సర్ చేస్తారు, అండ్ తక్కువ అమౌంట్ స్పాన్సర్ చేయాలనుకున్న వాళ్ళు తక్కువ అమౌంట్ అయితే స్పాన్సర్ చేస్తారు. అండ్ ఇక్కడ మనీ బట్టి కూడా వాళ్ళ ఫీచర్స్ అనేవి పెరుగుతాయి. ఇప్పుడు 1000 రూపీస్ ఒకవేళ పెట్టా అనుకోండి, సో తను 1000 రూపీస్ స్పాన్సర్ చేస్తే తనకి ఎక్కువ ఫీచర్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి. అదే నార్మల్ గా ఒక 159 రూపీస్ అండ్ లేదా తాను సెట్ చేసుకున్న దానిలో లోయెస్ట్ ఉంటుంది కదా మనీ, సో అలా లోయెస్ట్ స్పాన్సర్ చేసిన వాళ్ళకి తక్కువ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా క్రియేటర్ కొంచెం మనీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అండ్ వ్యూవర్ కూడా తనకు ఎన్ని ఫీచర్స్ అయితే కావాలో అంత అమౌంట్ మటుకు డొనేట్ చేసి తను అన్ని ఫీచర్స్ అయితే పొందుతాడు. అండ్ గాస్, మనకి నెక్స్ట్ అప్డేట్ సూపర్ స్టిక్కర్స్. ఇంతకుముందు మనకి సూపర్ చాట్ లో మన అమౌంట్ పెట్టి మనం మెసేజ్ టైప్ చేసాం అనుకోండి, అది అక్కడ స్టిక్ అయిపోతుంది. 40 రూపీస్ పెడితే ఎంతసేపు, 100 రూపీస్ పెడితే ఎంతసేపు, అండ్ 1000 రూపీస్ పెడితే ఎంతసేపు, ఇలా మనకి టైమింగ్ అయితే ఉంటుంది. ఆ టైమింగ్ మటుకు అక్కడ స్టిక్ అయి ఉంటుంది మనం చేసిన కామెంట్ అనేది. ఇప్పుడు మనకి స్టిక్కర్స్ అయితే రాబోతున్నాయి, సూపర్ స్టిక్కర్స్. వాటిని మనం మనీ పెట్టి పే చేస్తే ఆ స్టిక్కర్ అనేది అక్కడ స్టిక్ అయిపోతుంది టాప్ లో. అండ్ గైస్, మనకి నెక్స్ట్ అప్డేట్ ఇది యూట్యూబ్ యాప్ లో. మీరు ఇప్పుడు ఒకవేళ యూట్యూబ్ యాప్ ని అప్డేట్ చేసుకున్నాను అనుకోండి,
అనుకోండి, మీరు ఏదైనా వీడియో చూసినప్పుడు కింద సజెస్టెడ్ వీడియోస్ వస్తాయి కదా, ఆ సజెస్టెడ్ వీడియోస్ లో మీరు కొంచెం స్క్రోల్ చేశారంటే మీకు ఆల్ అని, రిలేటెడ్ అని, మీరు ఏదైతే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ఆ ఛానల్ నేమ్ అండ్ రీసెంట్లీ అప్లోడెడ్ అని మీకు చాలా అయితే అవుపడుతుంటాయి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఆల్ అని క్లిక్ చేసి అనుకోండి, మనకు నార్మల్ గా ఎలా అయితే సజెస్టెడ్ వీడియోస్ వస్తాయో అవన్నీ మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. అదే ఒకవేళ మీరు ఆ ఛానల్ రిలేటెడ్ వీడియోస్ మీరు చూడాలనుకోండి, అక్కడ మీకు ఛానల్ రిలేటెడ్ అనే ఆప్షన్ అయితే అవుపడుతుంది. ఆ ఛానల్ రిలేటెడ్ మీద క్లిక్ చేసి అనుకోండి, ఆ ఛానల్ సంబంధించిన వీడియోస్ మట్టుకే ఆ సజెస్టెడ్ వీడియోస్ లో వస్తాయి. అండ్ పక్కనే మీకు రీసెంట్లీ అప్లోడ్ ఉంటుంది, ఆ రీసెంట్లీ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే రీసెంట్ గా ఎవరైతే అప్లోడ్ చేస్తారో ఆ వీడియోస్ మట్టుకే మీకు అవుపడతాయి. మనకి యూట్యూబ్ యాప్ లో కొత్తగా వచ్చిన అప్డేట్. మీరు ఇప్పుడు సజెస్టెడ్ వీడియోస్ లో పైకి స్క్రోల్ చేసి మీకు అవుపడుతుంది. అండ్ మీకు సజెస్టెడ్ వీడియోస్ అనే కాదు, మీకు హోమ్ స్క్రీన్ లో కూడా మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే తెలుగు, హిందీ, తమిళ్ అండ్ సైన్స్, టెక్, వ్లాగ్స్ ఇలా మీకు ఎవ్రీథింగ్ అయితే అవుపడుతుంటుంది. మీకు ఏదైతే టాపిక్ మీద కావాలనుకుంటున్నారో పైన దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ టాపిక్ సంబంధించిన వీడియోస్ అన్ని అవుపడతాయి. ఇది మనకి యూట్యూబ్ యాప్ లో వచ్చిన కొత్తగా వచ్చిన అప్డేట్. సో గైస్ ఇవి మనకి అప్డేట్ యూట్యూబ్ లో. అండ్ గైస్ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ వస్తుంది. అండ్ మీకు డౌట్స్ ఉన్న కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, థాంక్యూ ఫర్ వాచింగ్. బై బై నౌ, హావ్ ఎ నైస్ డే. జై హింద్.